ఈ విషయం మీకు తెలుసా? ఇన్వర్టర్‌లో ఇలా ట్రాలీ బాక్స్ ఉంటుంది కదా! అది ఎలా బిగించుకోవాలంటే బ్యాటరీ బాక్స్ కూడా ఇది ఆ ప్యాక్‌లోనే వస్తుంది ఇప్పుడు కూడా. ఇలా ప్యాక్స్‌లో ఉండే వస్తువులన్నీ ఓపెన్ చేసుకొని తీసుకుంటే దీంట్లో ఇలా కింద ఉండే బేసు అండ్ ట్రాలీ వీల్స్ ఇచ్చింటాడనమాట. వీల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా కింద ఫస్ట్ బిగించుకోవాలి. 4 సైడ్‌లో 4 వీల్స్ మధ్యలో కూడా వీల్స్ ఇచ్చింటాడు. అది ఉంటేనే మనకు ప్లస్ పాయింట్ అనమాట. వెయిట్ తట్టుకుంటుంది. దాని తర్వాత సైడ్‌లో ఉండే బిగించుకోవాలి ఫస్టు. బిగించుకోవాలి. దాని తర్వాత పై టాప్ వస్తుందన్నమాట. దాని తర్వాత టాప్ బిగించిన తర్వాత బాగా గట్టిగానే బిగించుకోవాలి గ్యాప్స్ వదలకుండా. దాని తర్వాత పై టాప్ బిగించాలి. ఇది బిగించిన తర్వాత దాని తర్వాత ఈ డోర్ వస్తుందన్నమాట ఫ్రంట్లో. డోర్ బిగించేటప్పుడు ఒక చూసుకోవాల్సిన పాయింట్ ఏమంటే దాని కింద 2 పైన ఒక హోల్ ఇచ్చింటాడు. కింద ఒక హోల్ పైన ఒక హోల్ ఇచ్చింటాడు. ఆ హోల్‌లో అది సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలని చూపిస్తాను ఒక నిమిషం. ఇలా సెట్ అయిన తర్వాత కూడా డోర్ ఇలా ఉంది కదా! ఇది వెనక్కి బ్యాక్ పొజిషన్ ఇది. ఇది ఇక్కడ బిగించకూడదు డోరు. ఫ్రంట్‌లో వస్తుందది. ఫ్రంట్‌లో ఎలా వస్తుందంటే చూపిస్తాను. ఇలా హోల్ వస్తుంది కదా! హోలు దీనికి డోర్‌కి ఒక హోల్ వస్తుంది. దాంట్లోనే ఏసీ బిగించాలి. పైన కూడా అట్లే హోల్ వస్తుందన్నమాట. ఏసీ ప్రెస్ చేసేయాలి. చేత్తోనో లేకపోతే స్మూత్ ఉండే ఆబ్జెక్ట్‌తోనో కొట్టాలి. రబ్బర్ హ్యామరో లేకపోతే హ్యామర్ రివర్స్ చేసో లైట్‌గా కొట్టాలి. బ్యాటరీ పెట్టేటప్పుడు మాత్రం అది ఇన్వర్టర్ ఫస్ట్ పైన పెట్టిన తర్వాత బ్యాటరీ పెట్టాలి. వెయిట్ ఉంటుంది కాబట్టి ట్రాలీ పడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ ఇలా కొంచెం హాఫ్ ఇట్ బ్యాటరీ లోపల తోసిన తర్వాత మళ్ళీ పైనుంచి కింద నుంచి కలిపి తోయాలన్నమాట బ్యాటరీ లోపలికి. అప్పుడు లోపలికి కరెక్ట్‌గా పోతుంది బ్యాటరీ. బ్యాటరీ కూడా ఎలా పెట్టుకోవాలంటే కనెక్షన్స్ మీ కనెక్షన్స్ ఉన్నాయి కదా! ఈ కనెక్షన్స్ వెనక్కి రావాలి. రిపేర్ చూసుకోవడానికి. ఫ్రంట్‌లో ఈ గేజెస్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా డిస్టిల్ వాటర్ వేసుకోవాలంటే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి అట్లే వేసేయొచ్చు మాక్సిమంగా. ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ డోరు లోపల ఈ డిస్టిల్ వాటర్ క్యాప్స్ ఓపెన్ చేసి ఈ క్యాప్స్ ఉన్నాయి కదా! ఓపెన్ చేసి ఒక దాంట్లో వేసుకొని ఫిల్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలి. టోటల్‌గా ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇది. పైన మాత్రం ఇన్వర్టర్‌కి అంత మాత్రమే కవర్ చేయాలి. అంతకు మించి కవర్ చేస్తే గాలాడదు. ప్రాబ్లమ్ వస్తుంది.